హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం మన తోటలోని కూరగాయల పరిస్థితి ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు నేను ఇది సవరించేది బర్బాటీలండి. చూడండి చక్కగా ఇలాగా వైర్లు కట్టుకొని వాటికి సదుపాయం చేయాలండి. మనం చిన్న పిల్లలకు ఎలా సదుపాయం చేస్తామో వీటికి కూడా కాపు వచ్చేటంత వరకు సదుపాయం చేసుకోవాలండి. మన పిల్లల్ని మనం సదుపాయం చేస్తే వాళ్ళు ఒక స్టేజ్‌కొస్తారు. అలాగే ఇవి కూడా మనం చిన్నప్పటి నుంచి సదుపాయం చేస్తే ఒక స్టేజ్‌కొస్తాయండి. మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. అయితే ఇది నా అంత పొడవే ఉంటుందండి ఈ మొక్క. దానికి బోలెడన్ని కాయలు కాసాయి. ఇవి 2 కాయలున్నాయి. అయితే ఇవి బెండకాయలండి. బెండకాయలు చాలా సార్లు కోసామండి. మా ఫ్రెండు నేను ఉన్నామండి ఇప్పుడు తోటలోను. బెండకాయలు చాలా సార్లు కోసాము. ఆ బీరకాయలు గూడా చాలా సార్లు కోసామండి. మరి వాటి టేస్టే వేరండి. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు గూడా ఇలాగా పండించుకోవడం అలవాటు చేసుకోవాలండి. మేము ఈవినింగ్ టైము అందులో తిరుగుతూ ఉంటామండి అప్పుడప్పుడు. మంచి ఆక్సిజన్ వస్తుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.